కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సమోత్రికేకును మరునాడు నెయోపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. ఈ ఫిలిప్పి పట్టణానికి పౌలు దేవుని చేత నడిపించబడి వెళ్ళాడు. ఎందుకంటే ఒక ప్రాంతంలోనికి వారు వెళ్ళాలని ఆశపడ్డారు, కానీ దేవుని ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని అంటారు. చూడండి ఇక్కడ 6వ వచనం చూడండి, 16వ అధ్యాయంలోనే 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఆసియాలో ఏం చేయకూడదని చెప్పాడు ప్రభు? పరిశుద్ధాత్మ వారిని ఏం చేసిందట? కొన్ని జాగ్రత్తగా మనం దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు వాటిని అర్థం చేసుకుంటూ చదవాలి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకుంటున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిన. యాక్చువల్గా పౌలు ఆశ ఏంటంటే ఆసియా ప్రాంతానికి వెళ్ళి ఆసియాలో వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాడు, కానీ పరిశుద్ధాత్మ వారిని అక్కడికి వెళ్ళనివ్వలేదంట. పరిశుద్ధాత్మ వారిని అక్కడికి వెళ్ళనివ్వలేదు. తరువాత వారు మూసియా దగ్గరికి వచ్చారు. మూసియా దగ్గరికి వచ్చి బితూనియా ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారట. ప్రయత్నం చేస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. కనుక అప్పుడు వారికి ఏమర్థమైందంటే, అంతటి వారు మూసియా దాటిపోయి త్రోయాకు వచ్చి అప్పుడు వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మా యొక్క మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకుంటున్నట్లు రాత్రి వేళ పౌలుకి ఏం కలిగిందట? దర్శనం కలిగిందట. కనుక దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుని సేవ చేయడానికి నడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గైడ్ చేస్తాడు. అప్పుడు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేశాం. కనుక అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, దేవుడు మమ్మల్ని ఎక్కడ పిలుస్తున్నాడు? ఆసియాకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు, బితూనియా ప్రాంతానికి వెళ్ళడం చిత్తం కాదు. ఎక్కడికి వెళ్ళడం? మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడం దేవుని చిత్తం అని చెప్పి వాళ్ళకు నిర్ణయం తీసుకొని అప్పుడు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. ఆ మాసిదోనియా దేశంలో ఫిలిప్పి పట్టణము ముఖ్యమైన పట్టణం అనమాట. క్యాపిటల్ సిటీ అనుకోండి, లేకపోతే ప్రాముఖ్యమైన పట్టణం. ఆ ప్రాంతానికి రోమీలందరూ కూడా వచ్చి ఉంటారనమాట. రోమీల వలస ప్రాంతం అంటే అదొక రోమీలందరూ కూడా వచ్చి అక్కడ బిజినెస్ చేసుకోవడం కానీ అంతా కూడా అక్కడ వాళ్ళు, అది తీర ప్రాంతం కూడా. అదేంటి? తీర ప్రాంతము కూడా. ఎందుకంటే అక్కడ నదీ తీరమున అక్కడ మాట కూడా ఉంటుంది. తర్వాత 13వ వచనం చూడండి, విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని. కనుక నది అప్పట్లో ప్రయాణాలన్నీ కూడా నదుల మీద చేసేవారు. నదులు సముద్రాల్లోనే ప్రయాణం చేసేవారు. రోడ్డు మీద ప్రయాణము ఉండేది కాదు. రోడ్డు లేవు, అలాగే రోడ్డు మీద ప్రయాణం చేయడానికి వాహనాలు కూడా లేవు. ఓడ ప్రయాణమే ఎక్కువగా ఉండేది. కనుక ఆ ప్రాంతమునకు రేవు ప్రాంతాలన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి అన్నమాట. ఆ రేవు ప్రాంతాలు కనుక ఆ వాడ ప్రాంతంలో వాళ్ళు ఉండడం బట్టి రోమీలు ఎక్కువగా అక్కడికి వచ్చి రోమీలు ఎక్కువ వాళ్ళు ఏమంటారు దాన్ని, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అన్నమాట. వారు ఆ సమయంలో ప్రతి దేశం మీదకి వచ్చి వాళ్ళ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశంలో వారు వ్యాపారాలు చేయడం చేసేవారు. కనుక ఈ యొక్క ప్రాంతంలో, అంటే దీని ఇంట్రడక్షన్ ముందు చెప్తున్నాను అనమాట, అక్కడికి పౌలు వెళ్ళి సువార్తను ప్రకటించి, మరి పౌలు ఈ సంఘమును పౌలు ద్వారానే స్థాపించబడింది. కనుక తర్వాత పౌలు చెరసాలలోనికి వెళ్ళిన తరువాత పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. పౌలు ఈ పత్రికను వారికి రాసి పంపిస్తున్నాడు అనమాట. అందులో ఎవరెవరికి రాస్తున్నాడంటే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు. నేను ఫిలిప్పీ పత్రిక వచ్చాను, ఫిలిప్పీ పత్రిక చదువుతున్నాను 1వ అధ్యాయం. కనుక నేను పౌలును తిమోతి శుభం అని చెప్పి వారికి రాయినది
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ ఫిలిప్పీల గురించి పౌలు చాలా మంచి విషయాలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈ ఫిలిప్పీల గురించి పౌలు చాలా సంతోషిస్తున్నాడు. మీ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, చాలా సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకు ఫిలిప్పీలు అంటే పౌలుకు అంత సంతోషము? కనుక మనం కూడా అందరి గురించి ప్రార్థన చేస్తాం. కొంత గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తాము? సంతోషంతో, ప్రభా వారిని దీవించు, ప్రభా వారిని ఆశీర్వదించు, ప్రభా వారికి బాగలేదు అనుకోండి, ప్రభా వారిని స్వస్థపరచు, ప్రభా వారిని ఎక్కువగా వారి గురించి మనం వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు వారి గురించి ఎస్పెషల్లీ కేర్ తీసుకుంటాం. ఎందుకు ఎక్కువగా పౌలు ఫిలిప్పీలను ఏం చేశాడు? ప్రేమించాడు. ఎందుకంటే మొదటి దినం అంటే ఇప్పుడు ఫిలిప్పీలను ఎప్పుడు కలిశాడు, లేకపోతే వారు ఎప్పుడైతే రక్షణ పొందారో, ఎప్పుడైతే వారు సువార్తను అంగీకరించారో ఆ దినము నుండి ఇది వరకు అంటే ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు. మీరు సువార్త విషయంలో నాతో ఏమయ్యారు? పాలువారై ఉన్నారు. పౌలు వారిని చూసి ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, ఈ ఫిలిప్పీ సంఘము సువార్తను ప్రకటించే విషయంలో పౌలుతో కూడా దే ఆర్ పార్టేకర్స్. వారు కలిసి పౌలుతో పనిచేశారు. అందుకనే పౌలు వారిని చూసి చాలా సంతోషిస్తున్నాడు. కనుక ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప పని ఏంటంటే సువార్తను ప్రకటించడం. అలాగే సువార్తను ప్రకటించలేనప్పుడు ఏం చేయాలంటే, సువార్త ప్రకటిస్తున్న వారితో కలిసి పాలిభాగస్తులు అవడం, పార్టేకర్స్. కనుక వారితో మనము పాలిభాగస్తులు అవడం. కనుక ఈ ఫిలిప్పీ సంఘము మరి పౌలు యొక్క పరిచర్యలో మొదటి దినము నుంచి కూడా ఏమయ్యారట? పౌలుతో మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ఇది గొప్ప సత్క్రియ. సువార్తను ప్రకటించడం ఏంటి? గొప్ప సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినము. ఏ దినము? యేసుక్రీస్తు దినం అంటే ఏంటి? ఇక మన దినం ఆగిపోద్ది అన్నమాట. ఇవన్నీ ఎవరి దినాలు? మన దినాలు. అంటే మన ఇష్టం, మన ఆలోచనలు, మన పద్ధతులు అన్నీ యేసుక్రీస్తు దినం వచ్చిన దగ్గర నుంచి ఇక మన యొక్క ఆపరేషన్ ఏమి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒక దినం రాబోతుంది, ప్రభు దినము అని బైబిల్లో మనం చాలా చోట్ల చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు దినము అని రాశాడు. ప్రభు దినం వరకు పేతురు రాస్తాడు, ప్రభు దినము కొరకు మీరు కనిపెడుతూ ఉండాలి, ప్రభు రాకడ కొరకు, ప్రభు దినము కొరకు. అంటే అది వచ్చిన తర్వాత ఇక కంప్లీట్ అధికారం అంతా ఇక ఆయిందే. ఇప్పుడు కొంతవరకు మనకు అధికారం ఉంది, ఇప్పుడు మనకు స్వాతంత్రం ఉంది, మనం ఏదైనా చేయొచ్చు. ఇక ఒక దినం వస్తుంది, ఇక పూర్తిగా కంట్రోల్ ఎవరిది? యేసుక్రీస్తు. అది అర్థం. యేసుక్రీస్తు దినం అంటే ఇక కంప్లీట్గా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక మన కంట్రోల్లో మన ఇష్టం చేసేది, మన ఆలోచనలు ఏమి ఉండదు. ప్రభు దినం అంటే ప్రభు రాకడ దినం. ఇక మనం దేవుని సన్నిధిలోనికి ఎత్తబడే దినం. ఇక పూర్తిగా ఇక ఆయన మనం వండుకోవాలి, మనం తినాలి, ఉద్యోగం, డ్యూటీకి వెళ్ళాలి, రేపేం వండుకుందాం, రేపేం చేద్దాం, ఇంక ఇవేం ఉండవు. ఇక ప్రభు దినం. ప్రభు మళ్ళీ ఇంకేం చేస్తాడు? నిత్యము ఆయనతో కూడా మనం సదాకాలము ఉంటాము. ఆ దినం వరకు కూడా ఆయన ఏ మంచి కార్యమైతే మీలో ప్రారంభించాడో అది ఆయన కొనసాగించినని నేను నమ్ముతున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో మీకోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ప్రతి ప్రార్థనలో కూడా మీకోసం నేను ఎలా చేస్తున్నాను? సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను. రెండవది ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మీరు నా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా నేనేం చేస్తున్నాను? దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కొరింథీలో కూడా సంఘం ఉంది. కొరింథీలో సంఘము పౌలుకి మెంటల్ రప్పించారు. మెంటల్ అన్న మాట నేను మాట్లాడదేమో, పిచ్చి అంటే రెండు ఒకటే కదా, ఒకటే. ఓకే.
మెంటల్ అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిచ్చి అంటే పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. నాకు మెంటలా అని పిచ్చిదాని అన్నాను పెద్ద మనం రే మెంటలోడు అన్నాం అంటే మనకు ఫీల్ అయిపోతాం. ఎందుకు చూడ అంటే కొంచెం మంచిగానే ఉంది. మెంటల్ అంటే ఏమవుద్ది, కష్టంగా ఉంటుంది. పౌలును పిచ్చెక్కించేశారు. ఎలాగంటే పౌలును విచిత్రమైన ప్రశ్నలు వేశారు, పౌలును విసిగించేశారు. పౌలు అక్కడ 18 నెలలు పనిచేశాడు. కొరింథీ సంఘంలో ఎంతకాలం పనిచేశాడు? 18 నెలలు పనిచేశాడు. కానీ వారు చాలా విసిగించేశారు. చాలా పౌలుని ఏం చేశారు? విసిగించారు. అక్కడ పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ వాళ్ళ కండిషను ఎలాగుందో మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ ఉత్తరం ఎలాగుందో వాళ్ళ కండిషన్ ఎలాగుంది. కొరింథీయులకు ఏం రాశాడు? మీలో కక్షలు ఉన్నాయి, మీలో ఒకరంటే ఒకరు మీకు పడదు, కానీ మీరు ఏం చేస్తున్నారు? బాగానే అతిశిస్తున్నారు, కానీ మీలో ఎవరికి కూడా ఏ విధమైన చింత బాధ ఏమీ లేదు. కనుక మీలో జారత్వం ఉంది, మీలో అపవిత్రత ఉంది, ఎన్నో రాశాడు పౌలు. కనుక కొరింథీ సంఘంలో చూస్తే ఇంకా లాస్ట్కి ఏమంటారు తెలుసా? నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మామూలుగా రాను, బెత్తం పట్టుకొని వస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఉందా కొరింథీ చదివారా? ఉండే ఉంటుందిలేండి, నేను బుర్ర వేస్తున్నాను. ఉందా? 4 అధ్యాయంలో ఉంటుంది మొదటి కొరింథీ పత్రికలో. 4 అధ్యాయం జస్ట్ మీకు చూపిస్తున్నాను. వచనం చెప్పాలి, నువ్వు చదివేస్తున్నావు. 4 అధ్యాయము 20 వచనం. బెత్తముతో మీ ఎద్దుకు రావాలనా? చూడండి, వాళ్ళు బాగా విసిగించేశారు. చివరికి ఏమన్నాడు పౌలు? బెత్తం పట్టుకుని రావాలా, ప్రేమతో రావాలా అంటే వీళ్ళ మాట వినట్లేదన్నమాట కొరింథీలో ఉన్న సంఘస్థులు. కానీ ఇక్కడ ఫిలిప్పీ పత్రికకు వచ్చేసరికి వీళ్ళని చూసేసరికి పౌలుకి ఎంత సంతోషమో. కొరింథీలు ఏం చేయట్లేదు, మాట వినట్లేదు. పౌలుని ఎంత విసిగించారు. చివరికి ఏమన్నాడు? నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గరికి వెళ్ళబడికి వస్తాను, బెత్తం పట్టుకొని రావాలా, సాత్వికం ప్రేమతో రావాలా అని అడుగుతున్నారు. ఎందుకంటే అంతగా పౌలుని ఏం చేశారు? వాళ్ళు విసిగించారు. కానీ ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం మాత్రం పౌలుకి చాలా సంతోషం పుట్టించారు. కనుక మీ గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేశాను, ఎలా ప్రార్థన చేస్తాను? సంతోషంతో ప్రార్థన చేస్తాను అన్నాడు. రెండవది, మీ గురించి నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. కనుక మన జీవితాలు ఎలా ఉండాలి? ఎందుకు పౌలుకు అంత సంతోషం అంటే, వాళ్ళు సాధారణంగా పని లేకపోతే మనకు తలకాయ నొప్పి, తెలుసా? పని లేని వాడు ఏదో అంటారు కదా, ఏమంటారు? పని లేని వారితోనే ప్రాబ్లం. పని చేసేవాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. పొద్దున్న లేవగానే వంటలు తోముకోవాలి, పొట్టులు లేవగానే బట్టలు తుక్కోవాలి, పొద్దున్న లేవగానే క్యారేజీలు వండుకోవాలి, లేకపోతే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి, పొద్దున్నే ఏదో చేసుకోవాలి, కాయగూరలకు వెళ్ళాలి అనుకుని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఖాళీ అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు ఫోన్ తీస్తారు, ఫోన్ తీసి వాళ్ళతో ఏదో చెప్తారు, వీళ్ళతో ఏదో చెప్తారు, అక్కడది ఇక్కడ ఏదో గలిబిలు అవుతుంటుంది. కనుక పని చేసుకున్న వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఇంక సాయంత్రం ఇంటికి వచ్చి డ్యూటీకి వచ్చాక అలసిపోతారు, తినేసి పడుకుంటారు. వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళు కొరింథీలకు ఆ పని లేక పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేసేవారు. వీళ్ళు చూస్తే ఏం చేశారు? కొరింథీ వాళ్ళకే చెప్పాడు, తల మీద ముసుగు వేసుకోవాలి. తర్వాత ఏం చేశాడు? చాలా విషయాలు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. కనుక దాని గురించి అక్కడ ఎందుకు చెప్పాడంటే, అక్కడ చాలా డిస్టర్బెన్స్ అనమాట. సంఘంలో చాలా డిస్టర్బెన్స్ ఉండేది కొరింథీల్లో. అక్కడ అవన్నీ కూడా క్రమపరిచాడు అనమాట. ఆ క్రమం లేకపోతే ప్రమాదం. కానీ ఫిలిప్పీ పత్రికలకు వచ్చేసరికి పౌలు వారి గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. వారి గురించి దేవునికి ఏం చేస్తున్నాడట? దేవునికి మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తూ 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నేను మిమ్మల్ని ఎక్కడ ఉంచుకున్నాను? నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకంటే మీరు నా బంధకముల యందు. పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? చెరసాలలో ఉండి రాస్తున్నాడు ఉత్తరం. నేను బంధకములో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. నేను సువార్త పక్షమును వాదించున్నప్పుడు కూడా దాన్ని స్థిరపరచుట యందు కూడా మీరందరూ కూడా నాతో నిలవబడ్డారు. మీరందరూ కూడా నాతో నిలవబడ్డారు. గనుక
నేను మిమ్మల్ని అందరిని ఎక్కడ ఉంచుకున్నాను? నా హృదయంలో ఉంచుకున్నాను. మీరు కూడా ఉంచుకున్నారు ఎవరైనా హృదయంలో? ఒక్కొక్క టైంలో మనకి హెల్ప్ చేశారు. ఆ టైంలో నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను, ఆ టైంలో మీరు నాకు హెల్ప్ చేశారు. నేను సిక్గా ఉన్నాను, చాలా సిక్నెస్లో ఉన్నాను, కనుక మీరు ఆ టైంలో నాకు హెల్ప్ చేశారు. లేకపోతే మాకు ఆహారం లేదు, ఆ టైంలో మీరు మాకు ఆహారం పెట్టారు. లేకపోతే మేము ఏదో విషయం బట్టి వారిని మన హృదయంలో ఏం చేస్తాం? ఉంచుకుంటాం. పౌలు వారిని ఎందుకు హృదయంలో ఉంచుకున్నాడంటే, సువార్తను మొదటి నుంచి కూడా ప్రకటిస్తున్నప్పుడు మీరు నాతో ఉన్నారు. రెండవది, నేను బంధకాల్లో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. కనుక మిమ్మల్ని ఎక్కడ ఉంచుకున్నాను? నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక విశ్వాసులుగా మనము ఎలాంటి స్థితిలోనికి వెళ్ళాలి? కనుక పౌలు వీళ్ళ గురించి ఇది నేను మరలా చెప్తాను. ఈ సబ్జెక్ట్ ఇలా కంప్లీట్ చేసి మరలా ఫిలిప్పీ పత్రికలో చాలా విషయాలు ఉంటే చెప్తాను. పౌలు అందుకని వీరి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 4వ అధ్యాయం 19వ వచనం. ఎవరికైనా కంఠస్థం వచ్చా? ఫిలిప్పీ 4:19 అనగా అలా గుర్తు రావాలి. అది అద్భుతమైన మాట. కాదమ్మో, 3:19 చదివిసావు, రివర్స్ చదివిసావు నువ్వు. 4:19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏ సంఘానికి ఈ మాట చెప్పలేదు, ఫిలిప్పీలకు మాత్రం చెప్పాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. ఎందుకు చెప్పాడు ఈ మాటను అంటే, పౌలు వారిని బట్టి అంత సంతోషించాడు. అంత సంతోషించి వారి గురించి ఒక ప్రామిస్ని చెప్తున్నాడు. ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. పౌలుకు తెలుసు, ఎప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో ప్రతి అవసరమును కూడా తీర్చబడుతుందో పౌలుకు తెలుసు. మొదట దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాస్పెల్ మినిస్ట్రీ. సువార్త పరిచర్యలో వాళ్ళు ఏమయ్యారు? వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కనుకనే వారు అన్ని విషయాల్లో పౌలుకు వారు సహకారులుగా ఉన్నారు. కనుక వారి గురించి పౌలు ధైర్యంగా చెప్తున్నాడు. దేవుడు మీకు ఎలాంటి అవసరతలు వచ్చినప్పటికి కూడా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. కనుక ఒక ప్రామిస్ ఒక చర్చ్కి చెప్పినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మనం. సింప్లీ మనం ఈ వచనం తీసుకొని దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తాడు 10 సార్లు చెప్పుకోండి, 100 సార్లు చెప్పుకోండి అంటే నథింగ్ విల్ వర్క్. యాక్చువల్లీ వీఆర్ మేకింగ్ ఫూల్స్. అంటే మేము ఒక సేవకులంగా మిమ్మల్ని మేము ఏం చేస్తున్నామంటే అలా చెప్పడం ద్వారా బుద్ధిహీనులు చేస్తున్నాం. మీరు 100 సార్లు చెప్పినా బయట హైందవులు 1000 సార్లు చెప్పుకోండి అంటారు. ఏంటి? రామ రామ హరే రామ హరే రామ. ఇలాగే కొంతమంది ఏం చేశారంటే, ఇన్ని సార్లు చెప్పండి, 1000 సార్లు చెప్పండి, యేసు ప్రభుకు 1000 నామాలు. ఇవి నథింగ్ విల్ వర్క్. అర్థమైంది కదా? మనము అన్యజనులు చేస్తున్నట్లుగా ఏమీ చేయవలసిన పని లేదు. దేవునికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మనము మీరు 1000 సార్లు చెప్పినా ఇంకెన్నిసార్లు చెప్పినా నథింగ్ విల్ వర్క్. ఈ ప్రామిస్ వాళ్ళకి ఎందుకు చెప్పాడు పౌలు? ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రామిస్ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మీ యొక్క ప్రతి మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడని ఎలా చెప్పేశాడు? ఎందుకు చెప్పాడు? అదే ప్రామిస్ మనం పట్టుకొని ఎదురుగుండా పెట్టుకొని మనం అలా కన్ఫెస్ చేసుకొని మళ్ళీ ఒప్పుకుంటుంటే అది నెరవేరిపోద్దేమో అనుకుంటారు. ఎప్పటికీ అది అలా జరగదు. అలా జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు జరుగుతుంది అంటే, పౌలు వాళ్ళకి ఎందుకు చెప్పాడు? వాళ్ళకి ఆ ప్రామిస్ ఎందుకు ఇచ్చాడు? కొంతమంది డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఇది మనకు కాదు వాళ్ళకి చెప్పాడు అనుకుంటారు. ఎవరికి చెప్పాడు? మనకు కాదు, ఫిలిప్పీలకు చెప్పాడు, అయితే మనకు ఇది అనుకుంటారు. సో మనకి కాదు అనుకున్నది రాంగే. మనం ఇలా 1000 సార్లు చెప్పుకుంటే అది మనకు దొరికేస్తుంది, లేకపోతే 100 సార్లు చెప్పుకునేది మనకు దొరికేస్తుంది అనుకునేది రాంగే. ఏది కరెక్ట్ అంటే, వాళ్ళకి ఎందుకు చెప్పాడు, వాళ్ళు ఎలా ఉంటే చెప్పాడు, మనం ఎలా ఉంటే అది మనకు నెరవేరుతుంది. అది కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎలా ఉంటే పౌలు ఆ మాట చెప్పాడు, మనము అలా ఉంటే ఆ మాట దేవుడు మనకి నెరవేరుస్తాడు. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు మనము వాక్యాన్ని మన జీవితాలకు తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఎలాగుంటే పౌలు ఈ మాట చెప్పాడు, అలా ఉంటే మనకి కూడా ఇది నెరవేరుతుంది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 15వ వచనం చూడండి, 14వ వచనం చూడండి. ఆయనను చూడండి, పౌలు ఫిలిప్పీల గురించి ఇంకో మాట చెప్తున్నాడు. నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచి పని. మంచి పని ఏంటి? అక్కడ మంచి పని ఉంది అని రాసింది. అక్కడితే చెప్పాలి మీరు. మళ్ళీ స్తోత్రం చేయడం మంచి పని అవన్నీ వేరేది. మరి ఆన్సర్ అలాగప్పుడు అలా మీరు రాశారు అనుకోండి, ఏం చేస్తారు? రాంగ్ ఆన్సర్. ప్యాసేజ్లో ఏముంది అక్కడ? మంచి పని. ఇతరుల యొక్క శ్రమలో మనం పాలు పుచ్చుకునటం మంచి పని. ఇప్పుడు మనం పౌలు శ్రమల్లో పాలు పుచ్చుకోగలమా? అని పౌలు లేడు ఇప్పుడు. ఎవరి శ్రమల్లో పాలు పుచ్చుకోవచ్చు? శ్రమ పడుతున్న వారి శ్రమలో మనం పాలు పుచ్చుకున్నప్పుడు అదేంటి? మంచి పని. మంచి పని ఏంటి? శ్రమ పడుతున్న వారి జీవితాల్లో, శ్రమ పడుతున్న వారికి శ్రమలో మనము కూడా పాలు పుచ్చుకున్నప్పుడు, పాలు పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? మీకు మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఒక పెద్ద కాడి మోస్తున్నారు వారు మోయలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం పాలు పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ కిందకి మనము కూడా వెళ్ళి ఆ కాడిలో మనం కూడా ఆ భుజం పెట్టి మోస్తే ఏమవుతుంది? ఇప్పుడు అతనికి 100 కేజీలు బరువు, మీకు 50, వాళ్ళకి 50 వస్తుంది. అప్పుడు ఏమవుతాడు? అతను ఫ్రీ అవుతాడు కొంచెం. సో ఇన్ ద సేమ్ వే ఆ శ్రమ పడుతున్న వారిలో మనం ఏం చేయాలి? పాలు భాగస్తులు కావాలి. అప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. హల్లెలూయా. మీ డబ్బులు బేగా అయిపోతాయి, మీ జీతాలు బేగా అయిపోతాయి, కానీ దేవుని ఐశ్వర్యం అయిపోదు. హల్లెలూయా. ఈరోజు ఎన్నో తారీఖు? 30. ఈ నెల 31, 31 కూడా ఉందా? మనకు ఎంత బేగ అయిపోద్ది అంత బాగుంటుంది మనకి. 31 లేకుండా 29కే అయిపోతే ఫిబ్రవరి నెల చాలా బేగ అయిపోద్ది కదా. బేగ ఏమవుతుంది? జీతం వచ్చేస్తుంది. ఎందుకంటే మన జీతం ఏమవుతుంది? మన ఐశ్వర్యం కరిగిపోతుంది. దేవుని ఐశ్వర్యం కరిగిపోతుంది. హల్లెలూయా. దేవుని ఐశ్వర్యం ఏమవుదు? కరగదు. అందుకే అన్నాడు అనమాట, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తాడు తన ఐశ్వర్యం చొప్పున. ఎందుకంటే మీరు నా శ్రమలో పాలు పుచ్చుకున్నారు కనుక విశ్వాసులముగా మనము ఎలాగా డెవలప్ అవ్వాలంటే ఇతరుల శ్రమలో మనము పాలు పుచ్చుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. సింపుల్లీ వాళ్ళకి శ్రమలో మనము ఏమంటారు దాన్ని, ఎందుకు వచ్చిందో శ్రమ ఎందుకు వచ్చిందో సింపుల్లీ మనం ఏం చెప్తామంటే వి విల్ ప్రే అంటాం. ప్రార్థన చేస్తాము. ప్రార్థన అన్నింటికి వర్క్ కాదు. అప్పుడు మీకు కూడా బాగులేనప్పుడు, మీకు కూడా నష్టం వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తాంలే అంటే అవ్వదు. ఏం చేయాలి? ఆ టైంకి సహాయం చేయాలి. అందుకే పౌలు ఏమన్నాడంటే, ఒకరికి చలేస్తుంది అనుకో, ప్రార్థన చేస్తున్నామంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఏం చేయాలి? పౌలు కాదు, ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు. ఒకరికి చలేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మీరు అందరూ తెల్లమొక్కలు వేస్తున్నారు చూడండి, అందులో ఉంటుంది యాకోబు పత్రిక 2వ అధ్యాయము. నేను ప్రీచింగ్ చేయట్లేదే, టీచింగ్కి ప్రీచింగ్కి తేడా ఏంటి? టీచ్ చేసినప్పుడు ఆ వాక్యము దాని గురించినటువంటి మూలం అంత లోనికి ఎక్కువగా వెళ్తుంది అనమాట, అది అలా ఉండిపోద్ది. ప్రీచింగ్ అంటే అక్కడక్కడ అన్నీ తిప్పుతాం. ఒక విషయం గురించి పూర్తిగా అవగాహనలోనికి వెళ్తున్నాం. చూడండి 2వ అధ్యాయము యాకోబు పత్రిక 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది. క్రియలు ఉండాలి. ఏం క్రియలు ఉండాలి? ఒక వ్యక్తికి ఆకలి వేస్తుంది, ఒక వ్యక్తికి చలి వేస్తుంది, ఒక వ్యక్తికి అవసరతలో ఉన్నాడు, దిగంబరుడిగా
ఉన్నాడు కనుక ఇప్పుడు మనం వెళ్ళి నీకు సమాధానం కలుగునుగాక, సమాధానముగా వెళ్ళు అంటే అవ్వదు. అక్కడ ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఆహారం పెట్టాలి, ఆ వ్యక్తికి వస్త్రాలు ఇవ్వాలి, ఆ వ్యక్తికి అవసరమైన వాటిని మనం ఇచ్చినప్పుడు అది మనం విశ్వాసులము. దేవునికి స్తోత్రం. పౌలు జీవితంలో ఆ శ్రమలో వాళ్ళు ఏం చేశారట? పాలిభాగస్తులయ్యారు. కనుక మనము కూడా యాజ్ ఎ చర్చ్గా, సంఘములో ఉన్నవారి శ్రమ కానీ, లేకపోతే ఈవెన్ మన చుట్టూ ఉన్నవారి ఆ శ్రమలు కానీ మనము చూసినప్పుడు ఆ శ్రమలో మనం ఏమవ్వాలి? పాలిభాగస్తులము అవ్వాలి. అంటే వాళ్ళకి ఆ శ్రమలో వారికి మనం సహాయపడగలగాలి. అది మంచి పని అంటున్నాడు. ఫిలిప్పీలారా, మళ్ళీ నేను ఫిలిప్పీ పత్రిక వచ్చేసాను 4:15. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారునో నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. సువార్తను నేను మీకు మాసిదోనియాలో చెప్పాను. చెప్పి వచ్చిన తర్వాత మీరు తప్ప ఎవరూ కూడా ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. పౌలు ఈ 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఆ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఉంటాడు. తర్వాత 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి తెస్సలోనిక ప్రాంతానికి వెళ్తాడు. కనుక పౌలు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ ఫిలిప్పి సంఘం ఏం చేస్తుందంటే పౌలుకి సహాయము చేస్తున్నారు. మాటికి మీరేం చేశారు? నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నేనేదో నాకు కావాలని ఈ మాట మీకు చెప్పట్లేదు అంటున్నాడు పౌలు. ఫిలిప్పీ పత్రిక 4:17 చదివాను. నాకేదో కావాలని నేను మీకు ఇవేం చెప్పట్లేదు, కానీ మీకు విస్తారమైన ఫలము రావాలని మీకు నేను చెప్తున్నాను. పౌలు నోట్లో ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి. నాకేదో అవసరం ఉండి నేను చెప్పట్లేదు. అక్కడ ఏమన్నాడు చూడండి తర్వాత, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. నాకేదో కావాలని నేను చెప్పట్లేదు, నాకేదో అవసరం ఉండి నేను చెప్పట్లేదు, కానీ మీకు విస్తారమైన ఫలము, మీరు చేసిన దానికి విస్తారమైన ఫలం. విస్తారమైన ఫలం అంటే మామూలు ఫలం కాదు. అది మనం ఇంత విత్తనాలు వేసాము, దేవుడు విస్తారముగా పంటనిస్తున్నాడు. మీకు విస్తారమైన పంట మీకు రావాలని, ఫలము రావాలని నేను చెప్తున్నాను. నాకేం అవసరం లేదు అంటాడు. ఎందుకంటే నాకు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను అంటాడు. ఈ ఫిలిప్పీ పత్రికలు ఇవన్నీ గోల్డెన్ వర్డ్స్. ఇందాక మీకు 19వ వచనం చెప్పాను, అదొక అద్భుతమైన మాట. అలాగే ఈ మాట ఏమాటది? 11వ వచనం చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఐ లెర్న్. నేనేం నేర్చుకున్నానంటే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. మన జీవితంలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోకపోతే మనం ఎప్పుడూ జీవితాన్ని ఆనందించలేము. జీవితాన్ని ఏం చేయలేము? ఆనందించలేము. ఎప్పుడు అన్సాటిస్ఫైడ్ హార్ట్స్తో ప్రతిరోజు కూడా అసంతృప్తితో మనం ఉన్నాం అనుకోండి, మీకు తిన్నది వంట పట్టదు కూడా. మీకు తిన్నది ఏమవుదు? వంట పట్టదు. కొంతమంది తినేటప్పుడే నేను చూస్తాను, వాళ్ళు కలపడమే చూస్తాను. వాళ్ళకి ఏం బలం రాదు. వాళ్ళకి ఏం తిన్నా, వాళ్ళకి బాదం పప్పులు పెట్టినా, పిస్తాలు పెట్టినా వాళ్ళకి ఏం బలం రాదు. కొంతమంది తింటుంటారు చూడండి, వాళ్ళు చూస్తే అది ఏం తిన్నా వాడికి పట్టేస్తుంది వంటికి. తృప్తి ఉండాలి. ఏముండాలి? సంతృప్తి ఉండాలి. పౌలు ఏమంటున్నాడు వాడు ఇక్కడ? నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అంటే చెప్తున్నాడు. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలో, అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకోవాలి. జీవితంలో ఏం నేర్చుకుంటున్నాం మనం? పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏబిసిడీలు నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఏం నేర్చుకుంటారు? మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏబిసిడీలు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. వాట్ ఎవర్ నీ సిచ్యువేషన్, నేను ఏ స్థితిలో ఉన్నానో ఏం చెప్తున్నాడు?
నేను ఏ స్థితిలో ఉన్నాను కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. లేమిలో ఉండడం నేర్చుకున్నాను, సమృద్ధిలో ఉండడం నేర్చుకున్నాను, కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకు, ప్రతి విషయంలో కూడా అన్ని కార్యములలో కూడా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇవి నేను ఎలా చేయగలుగుతాను? 4:13 వెరీ ఇంపార్టెంట్. పౌల్ ఈ ఫిలిప్పీ పత్రికలో 4:13 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, దీన్ని ఎలా ఫోటో వేస్తారంటే, ఈ వాక్యం పెట్టి ఇలా కొండెక్కుతున్నట్టు వేస్తారనమాట. ఇది నువ్వు కొండెక్కడానికి చెప్పిన మాట కాదు. లేకపోతే కొంతమంది ఇలా పరిగెడుతూ వేస్తారు, నేను అన్నీ చేయగలను. కొంతమంది దీన్ని ఎలా చేశారంటే, మనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. ఇది కాదు దాని అర్థం. నీకు ఆకలేసినా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. కడుపు నిండినా కూడా నువ్వు సింపుల్గానే ఉండాలి. మేబీ కొంతమందికి ఎక్కువైంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా కొమ్ములు రావడం ప్రారంభిస్తాయి. ఎక్కడి నుంచి? అక్కడ రాకూడదు కొమ్ములు. ఏం పోకూడదు? నాకు అక్కడే సమృద్ధిగా ఉన్నా నాకు కొమ్ములు రావు, కడుపులో ఏమీ లేకపోయినా. కొంతమందికి చూడండి, వాళ్ళకి ఏమైనా బాధ ఉన్నప్పుడు అందరి మీద రివర్స్ అయిపోతారు. జ్వరం వచ్చింది అనుకోండి మీతో, ఆ టైంలో ఎవరైనా ఏమైనా మాట్లాడండి, తెలుసు ఇంకా ఇంకేమవుతారు, ఫుల్ రియాక్ట్ అయిపోతారు ఆ టైంలో. పౌలు ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు, స్టెబిలిటీ ఉండడం నేర్చుకున్నాడు. ఎందుకు చేయగలుగుతానంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలుగుతున్నాను. అక్కడ ఆ మాట దానికి చెప్తున్నాడు. సో వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, ఇది ఎవరి గురించి చెప్పట్లేదు. ఈవెన్ ఇఫ్ ఐ ప్రీచ్ లైక్ దట్, నేను అలా చేసిన నేను తప్పే. ఈ ఒక్క వచనాన్ని ఇలా తీసి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ అంటే, అది అక్కడ కాంటెక్స్ట్ అది కాదు. పౌలు ఎందుకు చెప్పాడు? పౌలు ఆ మాటను ఎందుకు చెప్పాడు? నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని బట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను, యేసుక్రీస్తుని బట్టి నేను ఇలా జీవించగలుగుతున్నాను. నేను ఇంకెలాంటి పరిస్థితి వచ్చినా కూడా క్రీస్తుని బట్టి నేను చేయగలను అంటున్నాడు. అది దాని అర్థం. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్కి వెళ్ళిపోతే ఏమవుద్దంటే, నిజమైన ఏమో ఇలాగ అనుకుంటారు, తర్వాత ఇట్ విల్ నాట్ వర్క్. అదేమవుదు? మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చాలా మామిడికాయలు చెట్టుకున్నాయి, ఒక రాయి ఇసిరాం, నేనే ఇసిరాను ఒకసారి, పడిపోయింది. ఇంక అప్పటి నుంచి ఎలాంటిదైనా కొట్టేది. యాక్చువల్గా నేను విసిరింది వేరు, అది తగిలింది వేరు. మీకు అర్థమవుతుందా? నేను విసిరింది వేరు, దానికి తగిలింది వేరు. వీళ్ళు అనుకుంటున్నాడు ఇది ఏదైనా కొట్టేయగలడు అనుకుంటున్నాడు. యాక్చువల్గా అలా కాదు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇలాగ మనం అనుకున్నప్పుడు ఇలా జరిగింది అని నేను ఏదైనా చేయగలను కాదు, దట్ ఇట్ విల్ నాట్ వర్క్. అది ఎలాగుందో అలాగే పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మన జీవితాల్లో దేవుని వాక్యం అక్కడ ఎందుకు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, అలా చేస్తేనే అది మన జీవితాల్లో పనిచేస్తుంది. హల్లెలూయా. అదర్వైజ్ ఒకవేళ ఆ టైంకి ఏదైనా ఒక రాయి తగిలి పడిపోవచ్చు, ఒక పండు, కనుక అది అస్తమాటికి జరుగుతుంది అనడానికి లేదు. బట్ మీరు దైవవాక్య ప్రకారంగా వెళ్తే ప్రతి విషయములో కూడా మీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మీరు ఇలాగ సంతృప్తి కలిగినట్టు మీరు నేర్చుకుంటే మీ విషయాల్లో ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు, ప్రతి అవసరం తీరుస్తాడు. యాక్చువల్గా ఇవాళ నేను గృహప్రవేశానికి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పాను. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎక్కువ మేబీ ఒక 150 మంది హైందువులు వస్తారు, అన్ని జనులు వస్తారు పాస్టర్ గారు, సో మీరు అలా ప్రిపేర్ అవ్వండి అన్నారు. సో అలా ప్రిపేర్ అవ్వండి అంటే నేను వెంటనే ఏం చేశాను, నేను రాత్రి 1 గంట 2 వరకు కూడా వేరొక మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత ఉదయాన్నే పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలా చెప్పారు. సో నేను వెంటనే నా మెసేజ్ని ఏం చేసుకున్నాను, మార్చుకోవడం ప్రారంభించాను. నేను ఒక్కడనే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను, ఆ మెసేజ్ గురించి ఆలోచిస్తూ ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా టైం లేదు నాకు రెడీ అవ్వడానికి. 8 o'clock వెళ్ళి నేను బయలుదేరి వెళ్ళిపోవాలి కదా రెడీ అవ్వడానికి. సో ఇలా ప్రీ చేసుకున్నాను. తీరా అక్కడికి వెళ్తే ఏమైందంటే అందరూ క్రైస్తవులు వచ్చారు, అందరూ క్రైస్తవులు. కానీ అక్కడ అట్మాస్ఫియర్ వేరేగా ఉంది. కానీ దేవుడు నాకు వేరొక వాక్యాన్ని మరలా అక్కడ ఇవ్వడం ప్రారంభించాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా టిఫిన్ సెంటర్ నడిపిస్తారు. మేబీ మీకు కొంతమంది తెలిసి ఉంటుంది, ఒక పాప వచ్చి తెల్లగా, సబీన్ అనే ఒక పాప కూర్చుని తెల్లగా,
వాల్ అన్నమాట. వాళ్ళకి ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, చాలా సింపుల్గా 2 గదుల్లోనే ఉంటారట, 2 ఇరుకుగా. వాళ్ళ ఇల్లు చూస్తే ఓపెనింగ్కి వెళ్తే కంగారు వచ్చింది. కింద మీద 40 లక్షలకు వచ్చింది. ఎంత? కింద మీద పెద్ద హాలు, 3 బెడ్రూమ్లు. మీరు కంగారు పడకండి, మీరు మీరు ప్రాసెస్లోనే మీరు ఉండండి. ఇప్పుడు మళ్ళీ మీరు నేను విజయనగరం వెళ్ళి కొంటానని మీరు అలా ప్లాన్ మార్చుకోకండి. సో మీరు అక్కడ ప్లాన్ చేస్తున్నారు, అక్కడే కొనుక్కోండి. ఓకే, 3 బెడ్రూమ్లు. ముందును చూస్తే ముందు నుంచి ఇక్కడ నుంచి అంత ఉంది స్థలం. పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు ఇక్కడ చర్చ్ పెట్టేసి అంటారు. ఎవరి ఏమంటారు దాన్ని, ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ చర్చ్ పెడితే భలే ఉంటుంది. రోడ్డు పక్కన అనమాట, మెయిన్ రోడ్డు. ఐనాడు జంక్షన్ నుంచి విజయనగరం నుంచి అలాగా శ్రీకాకుళం వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్డు మీద అనమాట. రోడ్డు పక్కనే ఇల్లు, చుట్టూ చెట్లు చక్కగా ఉన్నాయి, పెద్ద స్థలం ముందు. పాస్టర్ గారు అంటారు, ఈ స్థలం కాదని హాల్లోనే పెట్టేసి చర్చు అందుంది అంటున్నారు. ఆయన అంటే ఎవరికి ఉండే ఆలోచనలు బట్టి వాళ్ళకు ఉంటాయి. కొంతమంది సీలింగ్ పోనీ ఇదే అయిపోయిందని పైకి వెళ్తే పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది రేట్ ఎంత? 40 లక్షలు. పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారు అందరికీ అంత ఆయన చెప్తారు తర్వాత, అందరికీ అంతంత ఇల్లు ఇస్తున్నారు, నాకెప్పుడు దేవుడు ఇస్తాడు. సో మనం ఆ లోన్కి వెళ్ళేసరికి డిఫరెంట్ థాట్స్ వస్తాయి కదా. లోన్కి వెళ్ళేసరికి ఏమవుతాయి, 40 లక్షలకు వచ్చేసింది. ఇప్పుడు పోనీ అదేమైనా విజయనగరం వచ్చింది, ఏం దూరం కాదు, విజయనగరం సెంటర్ ఏరియాలో వచ్చింది. ఎలాగొచ్చేసింది ఏంటి, కింద మీద ఇల్లు, మార్బల్, సీలింగు. పోనీ ముందు ప్లేస్ ఉందంటే మళ్ళీ వెనకాల ప్లేస్ ఉంది. పోనీ ఇదేమైనా కట్టుకున్నారంటే కట్టేసి ఇచ్చేసాడు ఎవడో, కట్టేసి ఇచ్చేశారు. నేను ఓపెనింగ్ అయ్యింది, ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు నేను మన మెసేజ్ ప్రభు వెంటనే కొన్ని తలంపులు ఇస్తే నేను మళ్ళీ వేరేగా మెసేజ్ చెప్పడం ప్రారంభించింది. ఎందుకు చెప్పానంటే, సో మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కంటెంట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, తృప్తిగా ఉండాలి అంతే. సో దేవుడు నాకే స్థితి ఇచ్చాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు కనుక నేను ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి నేను కంగారు అయిపోయి నేను విజయనగరంలో ఇల్లు ప్లాన్ చేస్తే ఏమవుద్ది, నేను విజయనగరంలో పాస్టర్ చూడండి సార్, నాకు అలాంటిది మీ పక్కన ఎక్కడైనా దొరుకుతుందేమో, నాకు అది వర్కౌట్ అవ్వదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక స్థలము, ఒక పరిస్థితిని నియమిస్తాడు. అది వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, సంతోషించు వారితో ఏం చేయాలి, సంతోషించండి. ఏడ్చు వారితో ఏం చేయండి, ఏడవాలి. మనం రివర్స్ అవుతున్నాం, సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. ఇది ఎక్కువగా ఈ పని జరుగుతుంది. ఏడ్చే వారి దగ్గరికి వెళ్ళి సంతోషిస్తాం. ఇది ఎవరి బుద్ధి చెప్పండి? వాక్యానికి రివర్స్ అవుతుందంటే దాని ఎవరి బుద్ధి? సాతాను బుద్ధి. ఎవరికైనా సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వారితో సంతోషించాలి. బైబిల్లో ఉందా అలాగా లేదా? బైబిల్ని మనం ఎప్పుడూ క్రాస్ చేయకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏం చేయాలట, ఏడవాలి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక మీకు మీరే. ప్రతి వచనం మనకి ఇలా గుణపాలు దిగిపోయినట్టు దిగిపోద్ది. మీకు దిగుతుందా? నాకు దిగిపోద్ది. ఎందుకు? వాక్యాన్ని మనం అంత కరెక్ట్గా తీసుకుంటుంటే ప్రతి వర్డ్ కూడా మనకు గుచ్చుకుపోద్ది. అలా గుచ్చుకుపోద్ది గుణపాలు దిగినప్పుడు. అమ్మో ఇలా ఉండాలా, ఇదా క్రిస్టియానిటీ. మనం ఏమనుకుంటాము, హ్యాపీ క్రిస్మస్, స్టారు, ఇవన్నీ క్రిస్టియన్ అనుకుంటాం మనం. ఇవన్నీ క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియన్ క్యారెక్టర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సంతోషించు వారితో ఏం చేయాలి, సంతోషించాలి. ఏడ్చు వారితో ఏడవాలి. ఒకరితో ఒకడేమవ్వాలి, మనస్సు కలిసి ఉండాలి. ఇంకా హెచ్చు వాటి యందు మనస్సు అసలు పెట్టకూడదు. హెచ్చు వాటి యందు ఏం చేయకూడదు, మనస్సు పెట్టకూడదు. తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండాలి. ఇంకా చాలా ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మళ్ళీ అవన్నీ చదివితే అదొక
మెసేజ్ అవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ ఏం చెప్తాడంటే, నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నోబడీ విల్ పర్ఫెక్ట్ ఇన్ వన్ డే, నోబడీ విల్ కంప్లీట్ ఇన్ వన్ డే. ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకే ఈ మాట ఎందుకు చెప్పానంటే, పిల్లలకి ఏం నేర్పిస్తామో ఏబిసిడీలు నేర్పిస్తాము, అలా నేర్చుకుంటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకుంటున్నాము? వాట్ వీఆర్ లెర్నింగ్. చర్చ్కి వస్తే ఏం నేర్చుకుంటున్నాము? సంతృప్తి కలిగిన జీవితం జీవించాలి. హల్లెలూయా. సంతృప్తి కలిగిన జీవితాలు జీవించాలి. కానీ ఏ పరిస్థితి ఉన్నా కూడా సంతృప్తిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి స్థితిని బట్టి కూడా, ప్రతి దానిని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది నేను నేర్చుకున్నాను. నాకు ఏమి కావాలి నేను చెప్పట్లేదు. నాకేదో కావాలని పౌలు అంటున్నాడు, నాకేదో కావాలని మీకు నేను చెప్పట్లేదు. నాకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు చేసిన దానికి దేవుడు విస్తారమైన ఫలం మీకు ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ. ఇంగ్లీష్లో ఏమన్నాడు? విస్తారమైన ఫలంకి అబండెన్స్ అన్నాడా? అదే ఉందా? విస్తార ఫలము అనే మాట ఏముంది అక్కడ? 4:17. ఫిలిప్పీ పత్రిక 4:17. ఇంగ్లీష్లో అడుగుతున్నాను. నాట్ దట్ ఐ డిజైర్ యువర్ గిఫ్ట్స్, బట్ వాట్ ఐ డిజైర్ ఈజ్ దట్ మోర్ బీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. బాబు లేకుందరు బాబు. క్రెడిట్ అంటే బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది. క్రెడిట్ బ్యాంక్ వాళ్ళకే కాదు, ఇప్పుడు ఈఎంఐలు ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ ఫోన్పేలు కనుక ఎవరైనా ఫోన్పే 1000 రూపీస్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. ఒక్కోసారి బై మిస్టేక్ ఏదో కట్ అయిపోద్ది, డెబిటెడ్ ఉంటుంది. నేను ఒక్కోసారి పొద్దున్న లేచి చూస్తే కళ్ళు ఏదో అప్పటికే ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, అది డెబిటా బై మిస్టేక్ డెబిట్ని క్రెడిట్ అని చూసాం అనుకోండి, గొప్ప సంతోషంగా ఉంటుంది. క్రెడిట్ అయితే, డెబిట్ అయితే 20 రూపాయలు బ్యాంక్ కూడా కట్ చేసేటంటే గుండా పిండ అయిపోతాం మనం. 20 రూపాయలు బ్యాంక్ కూడా కట్ చేస్తే ఏమవుద్ది? బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ 20 రూపాయలు ఎందుకు కట్ చేశారు సార్, ఎందుకు కండ అయిపోతుంది? 20 రూపాయలు కానీ వాళ్ళు వేసారు క్రెడిటెడ్ అని ఒక్కొక్కరు మనం మాట్లాడడం మన అకౌంట్లో పడితే. ఇక్కడ పౌలు ఏ వండర్ఫుల్ వర్డ్ వాడాడండి. ఏమన్నాడు? వాట్ ఐ డిజైర్ ఈజ్ దట్ మోర్ బీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. ఎన్ఐవి వెర్షన్లో ఉంది మాట. ఇంగ్లీష్ బైబిల్ కూడా మీరు వెర్షన్స్ చదువుతున్నప్పుడు ఏ పడితే చదివితే అంతా మీకు టచ్ అవ్వకపోవచ్చు. కనుక ఎన్ఐవి కానీ, లేకపోతే ఎన్ఏఎస్బి కానీ, లేకపోతే ఇంకొక వెర్షన్ ఉంది ఈఎస్వి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. కనుక ఈ వెర్షన్స్ మీరు చదివారనుకోండి, అవి బాగుంటాయి అన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చెప్పాడు కదా. వాట్ ఐ డిజైర్ ఈజ్ దట్ మోర్ బీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. ఎవరు క్రెడిట్ చేస్తారు? గాడ్ విల్ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. ఆమేన్. బికాజ్ మీరేం చేస్తున్నారంటే నా శ్రమలో పాల్పంచుకున్నారు. నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మా తెస్సలోనికలకు వెళ్ళిపోయాను, అక్కడ కూడా మీరు మాటికి మీ సహాయం నాకు పంపించారు. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే వారి కోసం మోర్ టు బి క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. ప్రైజ్ ద లార్డ్. మోర్ బి క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత బ్యూటిఫుల్గా ఆయన వర్క్ చేస్తాడంటే, ఇఫ్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని మీరు ఫాలో అవుతుంటే ఎవ్రీ వర్డ్, ప్రతి వాక్యము దేవుడు మీ జీవితాలు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. మీ ముఖములు అన్నట్టు సిగ్గుపడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి తర్వాత అంటున్నాడు, మీరు ఎపఫ్రా ద్వారా పంపించిన 18వ వచనం, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అవి ఏంటట? ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫుల్ పేమెంట్ అండ్ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్. ఐ am amply supplied. Now
that I have received from Epaphroditus, the gifts you have sent, they are a fragrant offering, an acceptable sacrifice, pleasing to God. దేవునికి అవి ప్రీతికరమైన ఇష్టమైన యాగములు. దేవునికి, మీరు బ్యూటిఫుల్ వర్డ్స్ అవి, ఆ మాటలు పట్టుకోవాలి మీరు. దేవునికి ప్రీతికరమైనవి. మా బాబుకి ఇది చాలా ఇష్టం అంటే మీకు ఎలా ఏమవుతుంటారు మీరు? బాబుకి ఇష్టం, మా ఆయన గారికి ఇష్టం అండి, ఇది చాలా ఇష్టం. ఏది? ఏదో డిఫరెంట్, ఏదో డిష్ ఆయన చాలా. దేవునికి ఇది చాలా ప్రీతికరమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగము. అంతేకాదు, మనోహరమైన సువాసన. దేవునికి ఎలాగుంటుందట? మనం కొడతాం కాసేపు, ఈ సమ్మర్లో ఎన్ని కొట్టినా కాసేపుడికి ఏమవుతుంది తెలుసా? ఆ చెమట ఓవర్కమ్ అయ్యి చెమట కొంపే వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఎప్పటికీ కూడా సువాసనగా ఉంటాయి. దేవుని దగ్గరికి మనం వెళ్తే అంత సువాసనగా ఉండాలి మన జీవితం. మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన యాగమునే అన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఎందుకు? ఆయన నాసిక రంధ్రాల్లోనికి ఆ సువాసన వెళ్ళిపోతుంది. అవి ప్రీతికరమైనవి, దేవునికి మనోహరమైన సువాసన, ఇష్టమైన యాగము గనుక దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అంత సంతోషించాడు, దేవుడు అంత ఆనందిస్తున్నాడు మిమ్మల్ని బట్టి. దేవుడికి అంత ఇష్టమైనవి మీరు చేస్తున్నారు, అంత ప్రీతికరమైనవి మీరు చేస్తున్నారు కనుక దేవుడు ఏం చేస్తాడు? మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ప్రైజ్ ది లార్డ్. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. మై గాడ్, నా దేవుడు, అండ్ మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఇన్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. అండ్ మై గాడ్ అన్నాడు. నా దేవుడు ఎలాంటి దేవుడు? ప్రైజ్ ది లార్డ్. కాగా దేవుడు అని ఉంది తెలుగులో, కానీ అక్కడ ఇంగ్లీష్లో ఏమో తెలుసా? అండ్ మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్, వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, ఫైనాన్షియల్ నీడ్స్, ఎనీ నీడ్స్. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ప్రైజ్ ది లార్డ్. సో ఇది ఎప్పుడు నెరవేరుతుంది? సో ప్రాక్టీస్. ఇప్పుడు ఫిలిప్పీ సంఘంలాగా నేను ఎన్ని రోజుల్లో చెప్తానో చెప్పలేను, ఇది అయిపోయింది అనుకుంటారు. 4వ అధ్యాయంలోకి వచ్చేసాను, బోల్డ్ ఉంది ఫిలిప్పీ పత్రికలో. జస్ట్ ఆ సబ్జెక్ట్కి సంబంధించింది చెప్పాను. కనుక దేవుడు అన్ని విషయాల్లో కూడా మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క మహిమైశ్వర్యము చొప్పున దేవుడు ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాడు. ఎందుకు నా జీవితంలో చేయలేదు అనడానికి లేదు. గాడ్ విల్ డూ, దేవుడు చేస్తాడు. కనుక ఈరోజు ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్ చూసాం. రాబోయే దినాల్లో ఇంకా తర్వాత నేను ఈ విషయాలు చెప్తాను మిగతాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ స్టడీ, బైబిల్ చదువుతున్నట్టు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే గొప్ప ఆనందం. చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంటుంది, ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? మనము కూడా అలా మారుతుంటే సంతోషంగా ఉంటుంది. కొంతమందికి చదువు ఎలాగుంటుంది? గొప్ప సంతోషంగా ఉంటుంది. కొంతమందికి చదువు ఎలా చదువుతారు? మన ఈడన్నాడు, ఎవడ కనిపెట్టాడు రా బాబు ఈ చదువు అన్నాడు. పైకి వచ్చి ట్యూషన్కి వస్తూ ఏమంటున్నాడు? ఎవడ కనిపెట్టాడు రా బాబు ఈ చదువు. సో కష్టంగా ఉంటే ఎలాగుంటుంది? లేకపోతే ఎలాగుంటుంది? బాగుంటే ఎలాగుంటుంది? చదువుతుంటే టకటక చదివేసి. నేను 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఉన్నప్పుడు నేను రోమన్ క్యాథలిక్ స్కూల్ కనుక సెయింట్ పీటర్స్లో చదివాను. అక్కడ ఒక సిస్టర్ వచ్చారు. మా డాడీ నాకు అప్పటికే చెప్పేవారు అనమాట, ముందే చెప్పేవారు ఆ లెసన్స్. ఏదైనా అడగగానే ఆవిడ మామూలుగా వాటి ఇలాగనివ్వండి, వచ్చాను చేయను, బోర్డు మీద చేసేవాడిని. నువ్వు వెళ్ళి ఆడుకోరాను, నువ్వు వెళ్ళి ఆడుకునేవారు స్కూల్లో. మీకు ఎప్పుడు బహుశా ఎలాంటి చూడలేదేమో, నేను స్కూల్ క్లాస్ పీరియడ్లో నేను వెళ్ళి ఆడుకునేవాడిని.
క్లాస్ పీరియడ్లో అందరూ చదువుకుంటుంటే నేను బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకునేవాడిని. నువ్వు వెళ్ళి ఆడుకునేవారు. ఎందుకంటే ఐ ఎంజాయ్డ్, అది నాకు వచ్చేసి కనుక చదువుతున్నప్పుడు అది భలేగా ఉండేది. దేవుని వాక్యం కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంతగానో చదువుతుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మీకు ఎవరు నాకు గుణపాలు దిగితే చదువుతుంటే దిగిపోతున్న సంతోషంగా ఉంటుంది. దేవుని గుణపం ఎలా ఉంటుంది తెలుసా? బాధ రాదు, అది దిగితే ఇంకా అనాయింటింగ్ వస్తుంది, ఇంకా ఆశీర్వాదం వస్తుంది. అది ఏ వాక్యమైనా అది మన లోనికి వెళ్తే అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక నేర్చుకుందాము. కనుక పౌలు నేర్చుకున్నాడు, మనం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. కనుక ఆదివారం జనరల్గా వచ్చిన వాళ్ళు అన్నీ నేర్చుకోలేరు, వాళ్ళు అలా వస్తుంటారు. ఇదో ఒక్కోసారి ఏమంటారు దాన్ని, తప్పదని వస్తుంటారు. బట్ శుక్రవారం సమయంలో దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు వాక్యం నేర్చుకోవడానికి. అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాము. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. మహిమలో మీ ప్రతి అవసరమును కూడా దేవుడు తీరుస్తాడు. మీకు అది ఇంగ్లీష్లో బాగుంది కదా, మీరు కంఠస్థ చేయండి, రాసుకోండి. గాడ్ విల్ క్రెడిటెడ్ మోర్ ఇన్ యువర్ అకౌంట్. విస్తారమైన ఫలం అంటే మనకి ఏదో అర్థమవుతుంది, ఏటో పంట పొలం అనుకుంటాం. గాడ్ విల్ క్రెడిట్ మోర్ ఇన్ యువర్ అకౌంట్. ఆమేన్. ఉన్నాయి అందరికీ అకౌంట్లు? ప్రైజ్ ది లార్డ్. యూ విల్ క్రెడిటెడ్ మోర్ ఇన్ యువర్ అకౌంట్స్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషంలో మనం కూడా ఫిలిప్పీ సంఘంలో ఉన్న మాటలన్నింటినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు మొదటి దినం నుంచి కూడా, అంటే వారు రక్షించబడిన దినం నుంచి కూడా సువార్తలో వారు పాలిభాగస్తులై ఉన్నారు. సువార్త విషయంలో వారు పాలిభాగస్తులై ఉన్నారు. పౌలు ఎక్కడికి వెళ్తున్నా పౌలు శ్రమలో వారు పాలుపుచ్చుకున్నారు. పౌలు బంధకాల్లో పౌలుతో కూడా కలిసి ఉన్నారు. పౌలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా కూడా పౌలు యొక్క అవసరతలను బట్టి వారికి సహాయం చేయడం ప్రారంభించారు. కనుక దేవుని సేవలో, దేవుని పరిచర్యలో వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అయ్యారు. కనుక గాడ్ విల్ క్రెడిట్ మోర్ ఇన్ యువర్ అకౌంట్ అంటున్నాడు. అలాగే నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరము కూడా తీరుస్తాడు అంటున్నాడు. పరిశుద్ధుడా తండ్రి, ఈ సాయంత్రం మేము చేసిన, ఈ రాత్రి మేము చేసిన ధ్యానం ప్రభా, నీ మాటలు మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తండ్రి ఎంత సంతోషాన్ని పుట్టిస్తున్నాయి ప్రభా, ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి ప్రభా. హెల్ప్ us God టు లెర్న్ మోర్ ఫాదర్. ఎక్కువగా మేము నేర్చుకునే మనస్సు మాకు దయచేయి ప్రభా, నేర్చుకునే మనసు దయచేయి. పౌలు వంటి భక్తుడు నాయన అతను నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు ప్రభా, నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు ప్రభా. సంతృప్తి కలిగి నేర్చుకున్నాం దేవా. అందరి బిడ్డలు కూడా తండ్రి వారు ఏ స్థితి కలిగి ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకునే స్థితిని దయచేయండి ప్రభా. దేవా నాయన వారి జీవితాల్లో విస్తారమైన ఫలమును వారు చూసే కృప దయచేయండి దేవా. నీ ఐశ్వర్యము చెప్పున వారి ప్రతి అవసరమును కూడా వారు తీర్చమని ఈ సేవకునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. నాయన మా ఐశ్వర్యాలు కరిగిపోతాయి ప్రభా, మా ఐశ్వర్యాలు మాకే చాలని పరిస్థితి కానీ ప్రభా, నీవు మహిమ ఐశ్వర్యము కలిగిన వాడు కనుక నీ ఐశ్వర్యము చెప్పున బిడ్డలందరి అవసరతలు తీర్చండి, అద్భుతాలు చేయండి, అనేకులకు దీవెనకరముగా ఉంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ బైబిల్ స్టడీని దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డల్ని, పెద్దవారిని, ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.